జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంట మన బెంగాల్ గ్రామం శనగలు. ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మనకి ఎక్కువ ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావడం జరిగింది. సో ఈ శనగ అనేది ఇంచుమించుగా అన్ని చోట్ల కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇంకొక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్లో పూర్తయ్యే అవకాశం ఉంది. సో అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంఎస్పి కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో 6 ప్రదేశాల్లో మనకి ఈ శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే ఎంఎస్పి మనకి 5,870 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం అనేది తెలియజేయడం జరుగుతుంది. దాంట్లోకి శనగల్ని తీసుకుని వచ్చి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు ఇవ్వటం, అదేవిధంగా దానికి మంచి ధరను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 1,96,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేయడం జరిగింది. సుమారుగా 1,35,000 నుంచి 1,40,000 టన్నుల వరకు ఈ శనగలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో దిగుబడి బాగా ఉంది. ఎకరానికి 8 క్వింటాల నుంచి 10-12 క్వింటాలు కూడా రైతులు సాధించడం జరిగింది. సో ఈ శనగలన్నింటినీ కూడా మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రేపటి నుంచి 6 సెంటర్స్లో మనం కొనుగోలు కేంద్రాలని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. పులివెందుల్లోను, కొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ఈ మార్కెట్ కమిటీలో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కే ద్వారా ఇనిషియేట్ చేయడం జరిగింది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎస్కేలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారికి ఏ రోజున శనగలు మార్కెట్ యార్డుకి తీసుకురావాలనేది వాళ్ళకి SMS ద్వారాను వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఆ రోజున పూర్తిగా ఆరబెట్టినటువంటి శనగలు, ఎందుకంటే మాయిశ్చర్ అనేది 14% కన్నా మించి ఉండకూడదు. సో మంచి వాతావరణం ఉంది కాబట్టి ఆ మాయిశ్చర్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఇతర పారామీటర్స్ అంటే క్వాలిటీ పారామీటర్స్ అనేది చాలా క్లియర్గా అందరికీ కూడా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. దాన్ని శుభ్రపరుచుకుని శుభ్రపరిచినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీకి తీసుకొచ్చినట్టయితే ఆ రోజు అక్కడ టెస్ట్ చేసుకుని, అంటే ముఖ్యంగా మాయిశ్చర్ టెస్ట్ చేస్తారు. తర్వాత ఏదైనా ఇన్నర్ మెటీరియల్ కానీ తాలు గింజలు కానీ అవి కానీ ఉన్నట్టయితే క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మనం శనగలను ప్రొక్యూర్ చేసిన తర్వాత 15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఈ యొక్క డబ్బుని జమ చేయడం జరుగుతుంది. సో చాలా ముఖ్యమైనటువంటి అవకాశం, దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరు కూడా తక్కువ ధరకి, అంటే 5,870 రూపాయలు ఎంఎస్పిగా ఉంది, దీనికన్నా ఎక్కువ ధర వస్తేనే మీరు మార్కెట్లో అమ్ముకోండి.
ఒకవేళ దానికన్నా తక్కువగా వచ్చినట్టయితే మనకి మార్కెట్ కమిటీలో మనకి ఎంఎస్పి అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇది కేవలం రైతులకి మాత్రమే మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం మీకు. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి పథకాన్ని కొంత మిస్యూజ్ చేయడం కూడా అప్పుడప్పుడు మనం వింటున్నాము. ముఖ్యంగా ట్రేడర్స్ అంటే రైతు పేరుతోటి వాళ్ళు ముందుగానే తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేయటము, అలాగే కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈ ఎంఎస్పిలో వాళ్ళు ఇవ్వటం అనేది కొంత చూస్తూ ఉన్నాము. అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అలౌ చేయడం అనేది జరగదు. ఏదైనా కూడా రైతు పేరు మీద, రైతు ఎవరి పేరు మీద అయితే ఈ క్రాప్ బుకింగ్ ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే ఈ డబ్బు అనేది వారికి జమ చేయడం జరుగుతుంది. సో ఇది మన జిల్లాలో ఈ శనగలు ప్రొక్యూర్మెంట్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి 6 సెంటర్సే కాకుండా మనకి ఇంకా అవసరానికి తగ్గట్టుగా ఇంకొక 12 నుంచి 15 సెంటర్స్ ఓపెన్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. మన ప్రొక్యూర్మెంట్ నెక్స్ట్ వీక్ కల్లా మనకి రేపు నుంచి మొదలయ్యి ఒక 5-6 డేస్ అయ్యేటప్పటికి మిగిలిన సెంటర్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ముఖ్యంగా రైతులందరికీ కూడా మరొకసారి చెప్పేది ఏంటంటే ఎంఎస్పి అందుబాటులో ఉంది కాబట్టి మీరు ట్రేడర్స్ని ఖచ్చితంగా ఎంఎస్పి కన్నా ఎక్కువ ధరని డిమాండ్ చేయండి. దానికి తగ్గట్టుగానే మీరు దానికి అబవ్లో ఉంటేనే మాత్రమే మీరు మీరు ట్రేడర్లకి అమ్మని లేకపోయినట్టయితే మీరు ఎంఎస్పి కేంద్రాల ద్వారా మీరు డైరెక్ట్గా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మీరు తీసుకొచ్చి మీరు మీ సరుకులు అమ్ముకోవచ్చు. సో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ భాగంగా తీసుకుంటున్న చర్యలు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే టెక్నికల్ వివరాలు, అలాగే ఏ విధంగా తీసుకురావాలి ఏంటనేది మన జాయింట్ కలెక్టర్ గారిని అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.